ఎందుకు మాట మీద నిలబడరని అడిగా నేను ఎక్కడ చెప్పలేదు కదా, ఆయనే కదా 10 సార్లు చెప్పాడు పోతిన మహేష్కి సీట్ ఇస్తా, ఇది నా సీటు ఆయన సీటు కాదు, గెలిపిస్తా, ప్రభుత్వం వస్తే బొగ్గ కారులో ఎక్కిస్తా, ఈ మాటలు చెప్పింది నేనా? బహిరంగంగా ఆయనే కదా చెప్పారు. చెప్పిన మాట ఆ మాట మీద నిలబడాలి కదా. నిన్న ఇదే క్వశ్చన్ మహేష్ గారు సుజనా చౌదరి గారితో నేను మాట్లాడడం జరిగింది. ఇదే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివిటీలో ఆయన ఒక మాట ఓపెన్గా చెప్పారు. ఉస్మాన్ గారు, పోతిన మహేష్ అనే వ్యక్తిని నేను కలవలేదు, మాట్లాడలేదు. ఒకసారి నేను కలవాలని ఒక ప్రయత్నం చేశాను, ఆయన రాలేదు. సరే పార్టీ ఎందుకు వీడిపోయాడు అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళ ఇంటర్గా సమస్య, కానీ నేను అతనికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన క్లియర్గా చెప్పేశారు, మీకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? ఇంకా నేను నిజాయితీ కలిగిన వ్యక్తిని, నేను ఆస్తులు అమ్ముకున్నా, రాజకీయాల్లో ఒక గుర్తింపు కోరుకోవడం తప్ప? నాకు సీట్ ఇస్తే మీ పొత్తు పోతుందా? బీసీలే త్యాగం చేయాలా? కమ్మ సామాజిక వర్గం వారు త్యాగం చెయ్యరా? కొత్త తరం రాజకీయాలకు వచ్చిన మమ్మల్ని నలిపేయాలనుకోవడాన్ని ప్రశ్నిస్తే తప్ప? మేము నుంచుంటే రాష్ట్రం మొత్తం పొత్తు ఏమైనా పోతుందా? చెప్పమండి, రాష్ట్రంలో పొత్తు పోతుందా? తెలుగుదేశం పార్టీలో అక్కడ విధేయతకు పట్టం కట్టి కొలికలపూడి శ్రీనివాస్ కానీ, తంగిరాల సోమయ్య గారికి కానీ, కాగితపు కృష్ణప్రసాద్కి కానీ, వర్లకుమార్ రాజాకి కానీ, కొల్లు రంజర్కి టికెట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు లేకపోతే మేము చేసిన తప్పు ఏంటి? మీ పట్ల నిబద్ధతగా ఉండడమా, నిజాయితీగా పనిచేయడమా, మీ గురించి అందరితో గొడవలు పెట్టుకోవడమా, అందరిని ఎదిరించడమా? అంటే ఈ విషయంలో మీకు మీ వెనకాల ఏదైనా కుట్ర జరిగిందా? కేవలం పవన్ కళ్యాణ్ ఒకడే తప్పు చేశాడా? వెనకాల ఏదైనా ఒక ల్యాబీ కుట్ర నడిపిందా? అసలు నేను ఏ రోజు ఎవరు ఎన్ని చేసినా సరే, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, నేను ప్రహ్లాదుడు లాంటోడిని. నన్ను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపాడతాడని నమ్మా. ఎవ్వరున్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ నిలబడతాడు. అదే నా కోపం, అదే నా బాధ. నిలబడతాడు అనుకున్నా కదా, నిలబడ. నన్ను ఏడిపించారు అందరు పార్టీలు, ఇబ్బంది పెట్టారు. నిలబడతాడు అనుకున్నా కదా, ఎందుకు వదిలేసి? నేను నిలబడ్డా కదా, అన్నీ చేశారు కదా, అందుకే నేను నిలబడ్డా కదా, ఎందుకు వదిలేశాడు? నన్ను వదిలేశాడు, కావాలని వదిలేశాడు. అరే డబ్బులే కావాలనుకుంటే, నీకు డబ్బుల మీద అంత పిచ్చుంటే మాలాంటి వాళ్ళని ఎందుకు ఏడిపించాలి? నీకు అంత అవసరం అనిపించే డబ్బు మీద పిచ్చుంటే మమ్మల్ని కూడా అడిగితే మా దగ్గర ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే నమస్కారం పెట్టేవాళ్ళు. నువ్వు నిలబడతావు కదా నమ్మే. నేను పార్టీలో ఎంతమంది ఏడిపించినా నువ్వు నిలబడతావు అనుకున్నా కదా. తెలీదా నీకు నన్ను ఎంతమంది ఏడిపించారు? మీకే చెప్పే కదా. నేను చెప్పారు ఆ విషయం, చెప్పే కదా ఆయనకి. డైరెక్ట్గా ఎవరెవరు ఏడిపిస్తున్నారు చెప్పే కదా ఆయనకి పేర్లు. ఆయనకి తెలీదా? నేను చెప్పే కదా. తెలీదా ఆయనకి పేర్లన్నీ? చెప్పమనండి. నేను లిఖితపూర్వకం కూడా కంప్లైంట్స్ ఇచ్చా కదా ఎవరెవరు చేస్తున్నారు అనేది, ఆధారాలతో సహా బయట పెట్టా కదా. మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా? నువ్వు నిలబడలేదు కదా మా తరపున. అయినా నేను నమ్మా. నువ్వు నిలబడలా, తప్పు నీది. నేను ఇలాగే మాట్లాడతా. నువ్వు ఎందుకు నిలబడలా? డబ్బులు ఇస్తే మీ అమ్మని తిట్టినోళ్ళు కూడా ఓకేనా నీకు? ఓకేనా? ఆయనే చెప్పాలి సమాధానం. కానీ ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ని కలిసి ఉంటారు? అంటే మామూలుగా స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ని కలవడం, మాట్లాడడం కావచ్చు, చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఒక 100 సార్లు కలిసి ఉంటారు. చాలాసార్లు కలిసిన. నేను చాలా తక్కువ మాట్లాడే ఉన్నా ఆయనతో. అంటే చాలా తక్కువ ఎందుకు మాట్లాడే ఉన్నానంటే, నేను ఎప్పుడు పార్టీకి పని చేయాలి, పని ద్వారానే గుర్తింపు రావాలి, పనే మనకి కొలమానమని నమ్మా. నేను నా గురించి నేను ఏ రోజు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని భావించాను నేను ఎప్పుడైనా సరే. నా పనే నా గుర్తింపు తేవాలని కోరుకున్నా. నేను ఎన్నిసార్లు నేను ఈ పని చేశాము, నా పని చేశాను. నేను ఎప్పుడు అలాగా అంటే బహుశా ఏపీలో పోతిన మహేష్ చేసినటువంటి యాక్టివిటీస్ బహుశా జనసేన వాళ్ళు ఎవరు చేసుండ్రేమో.
ఎందుకంటే ప్రతి ఇష్యూలో మహేష్ ఆడే నిలబడ్డాడు, చేశాడు చాలా కార్యక్రమాలు. కానీ ఆ గుర్తింపు విషయంలో ఎక్కడో చిన్న గ్యాప్ మిమ్మల్ని వెనక నెట్టేసింది. ఎందుకు వచ్చిందండి? ఫిబ్రవరి 25 పిలిచారు కదా, 26న మాట్లాడారు కదా, 28న మాట్లాడాం కదా. ఏం గ్యాప్ వచ్చింది? మా దగ్గర సూట్ కేసులు బరువు తక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయనే కదా వదిలేసావు. జలీల్ ఖాన్ ఎందుకు కలిసావు? నిజంగా మాట్లాడదాం రండి. ఇప్పుడు నువ్వు జలీల్ ఖాన్ని 2 సార్లు ఎందుకు కలిసావు? పార్టీ ఆఫీస్కి పిలిపించి చంద్రబాబు నాయుడు చెప్పాడని కదా కలిసావు. అప్పుడు పోతిన మహేష్ గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు చెప్పాడని కదా, ఆయన సిబిఎన్ గారు పంపించారు కదా, జలీల్ ఖాన్ 2 సార్లు కలిసావు. నాదెండ్ల మనోహర్ ఒక్కళ్ళగడ భాస్కరరావు ఇంటికి రాలేదా? నీకు తెలియదా ఈ విషయం? మధ్యలో ఇంకో వ్యక్తిని కూడా కలిశారు కదా, వంటంలో ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన 100 కోట్ల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని కలిశారు కదా మీరు. మీకు బేరం కుదరలా. జలీల్ ఖానో ఒక్కళ్ళగడ భాస్కరరావో ఇంకో వ్యక్తితో కుదరలా. సుజనా చౌదరి బాగా రేటు కుదిరింది కాబట్టి నన్ను గొంతు కోసావు. ఇవన్నీ జరగలేదండి. జలీల్ ఖాన్ రాలేదు ఆఫీస్కి. నిజంగా పోతిన మహేష్ నువ్వు గనక టికెట్ ఇవ్వాలనుకుంటే జలీల్ ఖాన్ ఎందుకు రాణిస్తావు? నువ్వు గేట్లోకి రాణిస్తావా? అంతేగా. మమ్మల్ని ప్రశ్నిస్తావుంటే నన్ను ప్రశ్నించడానికి ముందు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఆ చెత్త నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పుకోవాలి కదా. ఎందుకు రానిచ్చావు? చంద్రబాబు నాయుడు గారు చెప్తే జలీల్ ఖాన్ ఇంటికి రానిచ్చావు కదా నువ్వు. అక్కడ మాకు ఒకడు ఉన్నాడు మహేష్ అనేవాడు, ఆడే పోటీ చేస్తాను, నువ్వు రావద్దని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలా? అంటే అది నిర్ణయం తీసుకోవాలి కదా, బలంగా ఎందుకు చెప్పలా? చంద్రబాబు గారు చెప్తే రానిచ్చేసావు కదా నువ్వు 2 సార్లు. ఒక్కళ్ళగడ భాస్కర్ బ్యానర్ వేసేసుకున్నాడు కదా, ఎందుకైనా ఇచ్చావు? ఇంకొక వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళాడు కదా, 100 కోట్లు ఉన్నాయని. ఎందుకు వెళ్ళారు చెప్పమనండి సమాధానం. వీళ్ళందరికన్నా సుజనా చౌదరి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనకు కావాల్సినంత ఇస్తాడు కదా. మహేష్ గొంతు కోసేద్దాం అనుకున్నావు కదా నువ్వు. కోసావు, అందుకనే కోసావు. డెఫినెట్గా గుర్తు పెట్టుకుంటాను నేను. నువ్వు అంటావు కదా, నేనే గుర్తు పెట్టుకుంటా. ఇవన్నీ జరిగిన వాస్తవాలు. నేను ఏది కల్పితం చెప్పట్లా. ఇవన్నీ జరిగినాయే ఇవన్నీ. నీకు నిజంగా మహేష్కే సీటు ఇవ్వాలి అని అనుకుంటే నిన్ను నమ్మాను కదా నేను. ఇవ్వాలనుకుంటే జలీల్ ఖాన్ని ఒక్కళ్ళగడ భాస్కరరావుని ఆ తర్వాత వ్యక్తి పేరు చెప్పకూడదని చెప్పట్లా. నేను పిలిచావు కదా. అంటే నీకు బేరం కావాలి, డబ్బులు కావాలి, సూట్ కేసులు కావాలి. ఈ విషయాన్ని జన సైనికులు, వీర మహిళలు గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం తెలుసుకోవాలి. ఆయన నటుడే, ఎప్పటికీ నాయకుడు కాలేడు. ఆయన నటుడే. ఇప్పుడు జగన్ని కలిసిన నేపథ్యంలో ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు దాకా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు వైసీపీ మీద చాలా కాలంగా. మీరందరూ కూడా ఒక పక్క నుంచే మాట్లాడతారు. నో ప్రాక్టికల్గా జరిగింది. ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ చాలా కవర్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో వైసీపీ మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు మాట్లాడుతున్నారని చెప్తున్నానంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున మేము మాట్లాడాలి, ప్రజల తరపున ప్రశ్నించాలి. ఎక్కడైనా నా వ్యక్తిగతంగా ఏమైనా అడిగానా? అన్నీ ప్రజల తరపునే కదా అడిగా. ప్రభుత్వాన్ని కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తా? ప్రభుత్వమే కదా పని చేయాలి. రోడ్లు వేయాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి.